రండి రండి రండి, కమ్ కమ్ కమ్, రండి 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 రండి. పదండి, అందరం బయటకు వెళ్దాం, అక్కడికి వెళ్ళి ఆడుకుందాం. రండి 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 రండి, వచ్చి ఎంచక్క ఈ గడ్డిలో ఆడుకోండి. ఏ ఇక్కడ ఆడకూడదా? ఆ గడ్డిలోనే ఆడుకోవాలా? ఆడుకోవచ్చు, కాకపోతే ఆ రాళ్ల మీద కంటే ఈ గడ్డి అయితే మెత్తగా ఉంటుంది. రండి రండి రండి. వీళ్ళేంటి కదలకుండా ఒకే చోట నించుని ఆడుకుంటున్నారు? ఇలా అయితే కష్టం. పిల్లలు, అది వాలీబాల్ కాదు, ఫుట్బాల్. దాన్ని ఇలా కాల్తో కిక్ చేయాలి. అది మన ప్లాన్ పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయింది. ఈ బురద కాళ్లతో ఇంట్లోకి పంపితే మిగతాది కూడా పూర్తయిపోతుంది. పిల్లలు ఆడింది చాలు, ఇక వెళ్దాం. అప్పుడే వెళ్దామంటావేంటక్క? మీ టీచరు 10 నిమిషాలు ఆడుకోమంది. అంతకన్నా ఎక్కువసేపు ఆడిస్తే నన్ను తిడుతుంది. ఈ మాత్రం దానికి తీసుకురావడం ఎందుకు? పదండి పోదాం. రండి. సోపు షాంపూ అయిపోయింది, వెళ్ళి తీసుకురా. షేవింగ్ క్రీము, బ్రష్. ఇకనైనా నేను వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు. పద్దు, ఒక్క నిమిషం. ఏం చేసావే నువ్వు? అన్నీ ఇచ్చావు గాని స్నానం ఎవడు చేయిస్తాడే? నీ బావా? అనంటావేమోనని టైం వేస్ట్ ఎందుకు, అందుకే పోసేసాను బావా. బావా, సబ్బేమైనా రుద్దమంటావా? మరి నేను వెళ్ళి సంగీత సాధన చేసుకోవచ్చా? సరే. రండి, వెళ్ళండి పిల్లలు, రండి, వెళ్ళండి పిల్లలు. ఆగండి. మిమ్మల్ని ఆడుకోవడానికి తీసుకెళ్తే బయటున్న బురదంతా తొక్కి ఇల్లంతా నాశనం చేశారు. మేమేం నాశనం చేశాము? ఒకసారి కింద చూసి చెప్పు. హాయ్, ఫుట్ ప్రింటింగ్. ఇంకా ఎగిరితే బాగా పడుతుంది. ఎగరండి ఎగరండి, నాకు కావాల్సింది కూడా ఇదే. ఎగరండి ఎగరండి. ఆగండి ఆగండి ఆగండి. బురద అంటితే తొడవడం పోయి ఇంకా ఎగురుతున్నారండి మీరు. ప్రదీప్ అన్నది కొంచెం టచ్ లో ఉంటే చెప్తా అని ప్రోగ్రామ్ చూసావా? చూసాను. అందులో ప్రదీప్ అన్నయ్య వచ్చిన గెస్ట్లతో హ్యాండ్ ప్రింట్ తీసుకుంటాడు కదా. అవును. మేము ఫుట్ ప్రింట్ ఇస్తున్నాం, తీసుకో. ఏయ్, కొట్టేస్తా. మీరు పెద్ద సెలబ్రిటీలు, మీ ఫుట్ ప్రింట్స్ తీసుకోవడానికి.
మూసుకొని ఆ బురదంతా తొడవండి. ఏంటి ఏం మాట్లాడకుండా నిలబడ్డారు? వెళ్ళి టీచర్కి చెప్పనా? పనిష్మెంట్ ఇస్తుంది. వద్దు, తుడుస్తాం. పనిష్మెంట్ ఏం వద్దు. వెరీ గుడ్, ఇక్కడే ఉండండి. తల ఒక గుడ్డ తీసుకుని శుభ్రంగా ఈ బురదంతా తుడిసేయండి. తీసుకోండి. ఎవరూ రాకపోతే నా పరిస్థితి ఏంటి? ఇంత చేసి వృధా అయిపోతుందే. నో, వచ్చేంత వరకు నేను వీళ్ళతో ఇలా తుడిపిస్తూనే ఉంటానుగా, వదలనుగా. తుడవండి తుడవండి తుడవండి. కూర్చొని తుడు. పాప ఇక్కడ తుడు. పాప ఇక్కడ తుడు. ఓ టీచరు, మీ ఆయనతో సరసాలాడింది చాలే గాని ఈ కిందకొచ్చి భాగవతం చూడవే. సరిగ్గా వీళ్ళ పేరెంట్స్ వచ్చే టైము. సంగీతం నేర్చమంటే నువ్వేమో ఇంటి పనులు చేయిస్తున్నావు. చైల్డ్ లేబర్ యాక్ట్ ప్రకారం జైల్లో పెడతారే. శాశ్వతంగా అక్కడే ఉండేలా నేను చేస్తాను కదా. పిల్లలు, ఏం చేస్తున్నారు? లేవండి లేవండి, ఏం చేస్తున్నారు? కాళ్ళతో చేసిన తప్పుల్ని చేతులతో తుడుస్తున్నాను టీచర్. కాళ్ళతో చేసిన తప్పులా? కాళ్ళు తప్పు చేయడం ఏంటి? బురద తొక్కింది కాళ్ళే కదా టీచర్. అసలు బురద ఎందుకు తొక్కారు? గడ్డిలో కనిపించలేదు కాబట్టి టీచర్. అసలు మీరు గడ్డిలోకి ఎందుకు వెళ్లారు? తొక్కితే మెత్తగా ఉంటుంది కాబట్టి. ఒక్క సమాధానం తినక చెప్పావు నువ్వు? ఇందాక మాత్రం ఈవిడ తినక సమాధానం చెప్పిందా ఏంటి? బయట ఆడుకోమంది, లోపలికొచ్చాక తుడవమంటుంది. ఏ దామిని, వాళ్ళని ఆడుకోమని ఎందుకు చెప్పావు? ఖాళీగా ఉన్నారని చెప్పాను. ఖాళీగా ఉంటే మాత్రం అలా చెప్పడానికి నువ్వెవరు? ఇక్కడ ఏం చెప్పాలన్నా నేనే చెప్పాలి. నేను చెప్పిందే వాళ్ళు చేయాలి. ఇంకోసారి నా స్టూడెంట్స్ జోలికి వచ్చావో బాగుండదు చెప్తున్నా. బాగుందమ్మా, చాలా బాగుంది. వచ్చారా? ఎప్పుడెప్పుడు రాకపోతారా అని ఎదురు చూస్తున్నాను. చూడండి, వాళ్ళు చేసే పనులు బాగా చూసి ఈ పద్మావతి లైఫ్ స్టైల్ ఏంటో అందరికీ తెలిసేలా చేయండి ఆంటీ. అంత బాగుందా? అయితే దాన్ని కూడా రమ్మనండి, తుడుచుకుంటూ కూర్చుంటేది. రావే. ఎక్కడికి నువ్వు వెళ్ళేది? అది పిలవడం, నువ్వు వెళ్ళిపోవడమేనా? వైదేహి, తుడిచింది చాలు. లేవండి లేవండి, అందరూ ఇటు రండి. రండి ఇటు. ఏమ్మా, ఇది సంగీతం స్కూలేనా? వీళ్ళంతా సంగీతం నేర్చుకోవడానికి వచ్చిన పిల్లలే. కానీ వాళ్ళు చేసే పనులు చూస్తే అలా లేవే. మీ ఇంట్లో పనిచేసే బాల కార్మికుల్లాగా కనిపిస్తున్నారు. అయ్యయ్యో, వీళ్ళు పని పిల్లలేంటాంటీ? వీళ్ళందరూ నా స్టూడెంట్స్. అయినా వేలకు వేలు ఫీజులు కట్టి నేర్చుకోవాల్సిన పిల్లలతోటి పని చేపించడం ఏంటమ్మా? అసహ్యం కాకపోతే. అసలు నువ్వు టీచర్వేనా? ఆంటీ, మీరు పొరపాటు పడుతున్నారు. వీళ్ళని పని చేయమని నేను చెప్పలేదు. అసలు వీళ్ళు పని చేస్తున్నట్టు కూడా నాకు తెలీదు. చాలేవమ్మా, నీ హరికథలు వినడానికి నేనేమి వెర్రిదాన్ని కాదు. నీకు తెలియకుండా, నువ్వు చెప్పకుండా నీ ఇంట్లో పని ఎలా చేస్తారు? అబ్బబ్బబ్బబ్బా, ఎంత వాల్యుబుల్ క్వశ్చన్స్ అడిగారు ఆంటీ. అలా అడిగే వాళ్ళు లేకనే కొంతమంది పిల్లలతో వెట్టి చాకరీ చేయిస్తున్నారు. అడగటం, నిలదీయటం, ప్రశ్నించటం మీ హక్కు ఆంటీ. అడగండి. నువ్వు నోర్మియవే. అసలు నీ వల్లే ఈ రచ్చంతా జరుగుతుంది. ఆ అమ్మాయిని ఎందుకంటావు? ముందు నా మాటకు సమాధానం చెప్పు.
అసలు పిల్లలతో పనెందుకు చేపిస్తున్నావు? అయ్యో ఆంటీ, మీరు అపార్థం చేసుకుంటున్నారని చెప్తున్నాను కదా. లేదు, నా కళ్ళతో నేను చూశాను కాబట్టి బాగా అర్థం చేసుకున్నాను. నిజానికి నువ్వు సంగీతం బాగా నేర్పిస్తున్నావని తెలిసి మా పాపను జాయిన్ చేద్దామని తీసుకొచ్చాను. తమరి నిర్వాకం చూసి షాక్ అయ్యాను. ఇంకా నయ్యం, ముందుగా తెలిసింది కాబట్టి సరిపోయింది. లేదంటేనా నా కూతుర్ని కూడా మీ ఇంటికి పని మనిషిని చేసేదాన్ని. ఆంటీ, ఏ అన్నేసి మాటలంటుంటే చూస్తూ నుంచుంటావేంటే? ఏం జరిగిందో చెప్పు. చూస్తూనే ఉంటానే, అస్సలు చెప్పనుగా. నేను చెప్తాను టీచర్. టీచరు వాళ్ళ ఆయన పిలిస్తే లోపలికి వెళ్ళింది. ఈలోపు ఆ అక్క వచ్చి మా టీచర్ ఆడుకోమని చెప్పిందని మా అందరినీ బయటికి తీసుకెళ్ళింది. మేము వెళ్ళి బయట అందరం ఆడుకుంటున్నాం. కాళ్లకు మట్టి అంటింది. ఇక్కడ తొక్కుతూ ఉంటే ఇల్లు శుభ్రం చేయండి అని ఈ అక్కే ఈ పని మాకు చెప్పింది. విన్నారు కదా, ఇప్పటికైనా మీకు అర్థమైందా విషయం ఏంటో? అర్థమైంది, బాగా అర్థమైంది. అబద్ధాలు కూడా బాగా నేర్పిస్తున్నావని. వీళ్ళమ్మా నాన్నలకు కూడా ఈ విషయం చెప్పి నీ దగ్గర క్లాసులు మాన్పించాలి. పదవే పోదాం. ఆంటీ, ప్లీజ్ ఆగండి. నాకు క్లాసులు పోతాయేనో, వీళ్ళిచ్చే ఫీజులు పోతాయేనో భయం లేదు. చేయని తప్పుకి నిందలు పడతాయేమోనన్న భయం మాత్రమే ఉంది. అందుకే ఇంతలా మీకు నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. చాలేవమ్మా. తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి తీయటి మాటలు చెప్తే తెలుసుకోలేనంత పిచ్చిదాన్నే కాదు. నువ్వు రావే. ఆంటీ, ఆంటీ, ఆంటీ నా మాట విని. ఆవిడ వినదు పద్మావతి. హ, రేపు వీళ్ళ తల్లిదండ్రులు వచ్చి తిడతారు చూడు, ఆ తిట్లు నువ్వు విను. అసలు ఇదంతా నీ వల్లే జరిగిందే. నిన్ను ఛీ! నిన్ను కొట్టాలంటే నా చెయ్యి కూడా చిరాకొస్తుంది. ముందు ఆంటీ సంగతి చూసి ఆ తర్వాత నీ సంగతి తెలుస్తాను. ఆంటీ, 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 ఆగండి ఆంటీ. ఆంటీ, సారీ ఆంటీ. మీ దగ్గర ఒక నిజం దాచాను. నిజమా? ఏంటది? మీరు అనుకున్నట్టు నేను పిల్లలతో పని చేయించడం లేదు. మరి సర్కస్ చేయిస్తున్నావా? నువ్వు మధ్యలోకొస్తే మర్యాద ఉండదు. అయినా పర్వాలేదనుకుంటే రా, ఆ తర్వాత నీ కర్మ. మాకే అవసరం? నీ మాటలతో ఆంటీని బురుడి కొట్టించి ఆ పాపని జాయిన్ చేసుకుంటావేమోనని జాగ్రత్తలు చెప్పిపోదామని వచ్చాను. నువ్వెలాగో నా నోరు మోయిస్తావు కాబట్టి ఇక ఆంటీ ఇష్టం. నేను అంత తేలిగ్గా పడే రకం కాదమ్మా. నన్ను మాయ చేయటం అంత ఈజీ కాదు. ఏంటో చెప్పమ్మాయి. సింపుల్ ఆంటీ. మీరు సంగీతం నేర్పించడానికి ఇచ్చే ఫీజులోనే నేనింకో 2 కోర్సులు ఫ్రీగా నేర్పిస్తున్నాను, అంతే. ఇంకో 2 కోర్సులా? హ, ఆ కోర్సులేంటో అడగండి ఆంటీ. ఫిజికల్ ఫిట్నెస్, పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సు లాంటి. ఏంటి? ఇల్లు తుడవటం, ఫిజికల్ ఫిట్నెస్, పర్సనాలిటీ డెవలప్మెంటా? నీ కాకమ్మ కబుర్లు ఆ పిల్లలకు చెప్పు, వింటారు, నాకు కాదు. మీరిలా అంటారని నాకు తెలుసా ఆంటీ. అందుకే సాక్ష్యాలు చూపించబోతున్నాను. సాక్ష్యాలా? ఏంటా సాక్ష్యాలు? ఇదిగో, ఇక్కడున్న ఆ 5 పిల్లలే నా సాక్ష్యాలు. పిల్లలు, ఇప్పుడు చెప్పండి, ఇందాక మీరు బయట ఏం చేశారు? విన్నారుగా? ఫిజికల్ ఫిట్నెస్ కోసమే వాళ్ళని ఆడించాను. అలా ఆటలు ఆడడం వల్ల వాళ్ళు శారీరకంగానూ మానసికంగానూ ఎంతో బలంగా ఉంటారు. దాంతో చేసే పని మీద ఏకాగ్రత ఉంటుంది. 3 నెలల్లో నేర్చుకోవాల్సిన దాన్ని 1 నెలలోనే నేర్చుకుంటారు. నిజమేనమ్మాయి. మా పిల్లని ఆడుకోమంటే అస్సలు ఆడుకోదు. ఇక్కడ పిల్లలుంటారు కాబట్టి ఎంచక్కా ఆడుకుంటుంది. అమ్మయ్యా, కాస్త కూల్ అయిందా ఆంటీ? ఆటల సంగతి వదిలేయండి ఆంటీ. అసలు ఇంట్లో ఎందుకు పనులు చేయించిందో అడగండి. అవునమ్మాయి.
ఆటల కంటే ఒకటి చెప్పావు, మరి ఇంట్లో పనులకేం చెప్తావు? ఇప్పుడు చెప్పు, ఏం చెప్తావో చూస్తాను. ఇక్కడ ఆడిన ఆటలో వాళ్ళు బురద తొక్కారు. ఆ బురద ఇల్లంతా అంటించారు. మామూలుగా అయితే నేనే క్లీన్ చేయాలి, కానీ వాళ్ళే తమకు తాముగా క్లీన్ చేశారు. అంటే అర్థమేంటో తెలుసా ఆంటీ? మేం చేసిన తప్పు మేమే సరిదిద్దుకుంటాము అన్న ఆలోచన వాళ్ళకొచ్చింది అని. ఇది పర్సనాలిటీ డెవలప్మెంట్ కాదా? సంస్కారం పెరిగినట్టు కాదా? ఆ మార్పు మీకు అక్కర్లేదా? ఖచ్చితంగా కావాలమ్మా. నువ్వు నేర్పింది ముమ్మాటికి పర్సనాలిటీ డెవలప్మెంటేనమ్మా, ఇందులో తిరిగే లేదు. ఆవేశంలో అపార్థం చేసుకున్నాను. పిల్లల క్షేమం కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం నువ్వు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని అభినందిస్తున్నానమ్మాయి. ఇదిగో, ఇప్పుడే నా కూతుర్ని కూడా నీ క్లాస్కి జాయిన్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఆంటీ. అమ్మా, ఆ 2 కోర్సులు కూడా నా కూతురికి నేర్పిస్తావుగా? ఖచ్చితంగా ఆంటీ. ఫీజు ఎక్కువైనా పర్వాలేదమ్మా, కోర్సులు మాత్రం బాగా నేర్పించు. పక్కాగా నేర్పిస్తాను. ఇదిగోమ్మా, అడ్వాన్స్ తీసుకో. నేను చేసిన పనిని ఎంత తెలివిగా నీ వైపుకు తిప్పుకున్నావే. నాన్నా, టీచర్ దగ్గరికి వెళ్ళు. వస్తానమ్మా. మీరు లోపలికి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. జాగ్రత్త. ఏం పిల్లలో ఏంటో. ఫిజికల్ ఫిట్నెస్, పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సులు పిల్లలకే కాదే, నీకు కూడా కావాలి. నాకెందుకు? ఎలాగా? రా. ఏయ్, ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? పద్మావతి, నిన్ను హలో, మూసుకొని ఈ నేలంతా కడుగు, లేదంటే మావయ్య గారికి చూపిస్తా. ఆ తర్వాత ఏం జరుగుతుందో నాకంటే నీకే బాగా తెలుసు. అసలే మావయ్య గారు శుభ్రత పరిశుభ్రత విషయంలో మోనార్క్ని మించుంటారు. ఎంజాయ్. పద్మావతి, అమ్మో, ఆ ముసలుడు ఈ విషయంలో చాలాసార్లు నన్ను పట్టుకుని తిట్టాడు. ఖచ్చితంగా చేయాల్సిందే. దేవుడా! అంతా భ్రాంతియేనా, జీవితాన వెలుగిందేనా, ఆశా నిరాశేనా, మిగిలేది చింతేనా. సారీ గోవింద్, ఆ త్రిపుర వచ్చి చూస్తుందని అనుకోలేదు. దాని సంగతి సరే గాని ముందు నాకు కాఫీ కావాలి. కాఫీ చల్లారిపోయిందని కింద పోసేశాను. అర్జెంటుగా నాకు కాఫీ కావాలి, వెళ్ళి తీసుకురా. ఓకే ఓకే, ఒక 10 నిమిషాల్లో రెడీ చేసి తీసుకొస్తాను.
అరే పాల ప్యాకెట్ మర్చిపోయానే. ఏయ్, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? హలో, నా కిచెన్ నా ఇష్టం, నేను ఏదైనా చేసుకుంటాను. ఈ కిచెన్ లో నాకు ఒక హక్కు ఉంది. నేను ఏదైనా చేసుకుంటాను. చేసుకో, నిన్నెవడు చేసుకోవద్దన్నాడు?